బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. సీఎం నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసు రోజు రోజుకు ఊపందుకుంది. కేసులో పోలీసులు మలివాల్ను 4 గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా వాతావరణం ఏర్పడింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సీఎం ఇంట్లో ఘటన జరగడంతో పోలీసులు ఆ కోణంలోనే ప్రతి ఒక్కరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి మలివాల్ కు సుమారు 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో అతని ఎక్స్రే, సిటీ స్కాన్ చేశారు. స్వాతి మలివాల్ ముఖంపై అంతర్గత గాయాలున్నట్లు మెడికో లీగల్ కేసు నివేదిక పేర్కొంది. పూర్తి మెడికల్ రిపోర్ట్ ఈ రోజు రానుంది. కేజ్రీవాల్ ఇంటి బయట 8 సీసీటీవీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయని తెలిసింది. వాటన్నిటిని పరిశీలించనున్నారు. సంఘటన జరిగిన మే 13న స్వాతి మలివాల్ టాక్సీలో సీఎం ఇంటికి చేరుకున్నారు. ఆ టాక్సీ డ్రైవర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయనున్నారు. కేజ్రీవాల్ ఇంట్లో మలివాల్ కలిసిన ప్రతి ఒక్కరి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు. 10 పోలీసు బృందాలు ఈ మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నాయి. అందులో 4 బృందాలు బిబిఓ ఆచూకీని కనిపెడుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ మహిళా నేతలు మేనకా గాంధీ, నిర్మలా సీతారామన్ స్పందించుతున్నారు. ఈ ఘటన విషయంలో స్వాతి మలివాల్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. తనపై జరిగిన దాడి దారుణమన్నారు. ఈ ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చానని, తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని తెలిపారు. చివరి రోజులు నాకు చాలా కష్టంగా గడిచాయని, నా కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయి. స్వాతి మలివాల్ ముఖ్యం కాదు, దేశ సమస్యలే ముఖ్యం. ఈ ఘటనపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ విన్నవిస్తున్నా అని తెలిపారు స్వాతి. మరోవైపు ఈ ఘటనపై స్పందించారు నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ చైర్మన్ రేఖా శర్మ. స్వాతి మలివాల్ పై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. నిన్న నోటీసులు జారీ చేయడానికి బీభవ్ ఇంటికి వెళ్లినప్పుడు అతడు ఇంట్లో లేడని, దీంతో అతడి భార్యకు నోటీసులు అందించి వచ్చినట్లు తెలిపారు. हमने सेकंड समन आज ही पुलिस के थ्रू भेजा है, क्योंकि हम दो कंप्लेंट्स, नहीं तो हम खुद भी जा सकते हैं। ऐसा नहीं है कि वो हम उनकी इंतजार करते रहेंगे। वी विल गो। अभी तक वो ऑफिशियल बंगलो लिए हुए है। एक पीएस को इतना बड़ा बंगलो मिला। अगर आपने उसकी फोटो देखी है और आपने वो घर देखा है तो वो एक पीएस का घर है, जो इतना बड़ा घर उसको मिला हुआ है और अभी तक है। ऑफिशियली उन्होंने निकाल दिया है उसको, पीएस को, और उसको 10 तारीख को खाली करना था, शायद 10 तक खाली करना था, और आज 17 तारीख है और 17 तारीख तक कोई खाली नहीं किया। कल मेरा ऑफिस वाले जाकर उसके डोर पे पेस्ट और उसकी वाइफ से मिले हैं, जिसने पहले बोला कि मैं गार्डनर हूँ, लेकिन बाद में पता चला कि वो उनकी वाइफ हैं। बट के बारे में आपने कुछ जानकारी दी है कि उसकी हिस्ट्री क्या है? ऐसे भी उसने पहले कुछ इंसिडेंट्स से आपको जानकारी मिलेगी? नहीं, अभी ऐसी मेरे मतलब ऑफिशियल जानकारी नहीं है, और अनऑफिशियली मैं बात नहीं करना चाहूंगी। మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే స్వాతి మలివాల్ పై జరిగిన గాయాలకు సంబంధించి పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించనున్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలపై కూడా ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రోజుకో వివాదం తెర మీదకి వస్తుంది. రోజుకో విషయాల మీద ప్రతిపక్ష పార్టీలకు అరవింద్ కేజ్రీవాల్ ఒక అస్త్రంగా మారుతున్నారు. మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ, తర్వాత ఢిల్లీ జల్ బోర్డు, ఇతర విద్యాశాఖకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు అస్త్రంగా చేసుకుని రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్పై దాడి చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీలోనే రాజ్యసభ ఎంపీ పాలివాల్ తను, అలాగే మరోవైపు పిఎస్గా ఎవరైతే ఉన్నారో విభవ్ కుమార్, ఇద్దరు కూడా వారిద్దరి వల్ల ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు మరొకసారి రాజకీయంగా ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడింది. స్వాతి పాలివాల్, రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి పాలివాల్ విషయంలో, అంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విడుదలై మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత కలిసేందుకు రాజ్యసభ ఎంపీ స్వాతి పాలివాల్ ప్రయత్నించారు. అంటే వచ్చే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్కు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పిఎస్ ఎవరైతే ఉన్నారో విభవ్ కుమార్ ఇద్దరికి కూడా ఫోన్ ద్వారా ప్రయత్నించాను, కానీ ఫోన్ ద్వారా అందుబాటులోకి రాలేదు కాబట్టి నేరుగా తాను అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చినట్లుగా కూడా అంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విషయాలపై మనం ఒకసారి ప్రస్తావిస్తే కనుక అంటే దాడి జరిగిన తర్వాత కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత నిన్న స్వాతి మాలివాల్ నివాసానికి వెళ్ళిన ఢిల్లీ పోలీసులు దాదాపు 3 గంటలకు పైగా స్వాతి మాలివాల్తో చర్చించారు. వారితో మాట్లాడి విచారించి కొన్ని డీటెయిల్స్ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న సందర్భంలో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్లో స్వాతి మాలివాల్ చెప్పిన విషయాలను పోలీసులు దానిలో పొందుపరిచారు. దానిలో భాగంగా మనం దాని గురించి ఒకసారి చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే ఇంట్లోనే ఉన్నారు, మిమ్మల్ని కలుస్తారు, వెయిట్ చేయండి కూడా డ్రాయింగ్ రూమ్లో స్వాతి మాలివాల్ను వెయిట్ చేయించారు. అయితే మరి కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ మిమ్మల్ని కలుస్తారంటూ కూడా వ్యక్తిగత సిబ్బంది చెప్పిన తర్వాత కూడా అంటే అరవింద్ కేజ్రీవాల్ కన్నా ముందే విభవ్ కుమార్ రావడం, బిగ్గరగా అరవడం, తనపై దాడి చేయడం, దాదాపు 7 నుంచి 8 సార్లు ముఖం మీద, ఛాతీ మీద, పొట్ట మీద, ఉదర భాగం మీద కూడా కొట్టారంటూ తను ప్రయత్నించినప్పటికీ అంటే తప్పుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తను అతని బలం మీద నేను తప్పించుకోలేకపోయానంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్లో తను కొన్ని కీలక విషయాలను మెన్షన్ చేశారు. దానికి సంబంధించి కూడా అంటే ముందుగా రావడంతోనే మేము చెప్పిన విషయం నువ్వు ఎలా వినవు కదా అంటూ కూడా అంటే గతంలో కొన్ని విషయాలపైన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే స్వాతి మాలివాల్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలి, రాజీనామా చేయడం ద్వారా వేరే వారికి ఆ పదవిని ఇవ్వాలనే యోచనలో కూడా అరవింద్ కేజ్రీవాల్ అలాగే పార్టీ నేతలు అందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే గతంలో కొన్ని నెలల నుంచి కూడా ఆ పదవికి రాజీనామా చేయాలని కోరిన నేపథ్యంలో దాని పట్ల స్వాతి మాలివాల్ విముఖత వ్యక్తం చేశారనేది ఒక సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి విభవ్ కుమార్ స్వాతి మాలివాల్పై దాడి చేశారనేది ప్రధానంగా ఒక విషయం అయితే సోషల్ మీడియాలోనూ ఇటు ఎఫ్ఐఆర్లో కూడా కొంత మెన్షన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి మాట్లాడుతూ అంటే ముందుగా ఏమీ మాట్లాడకుండానే బిగ్గరగా అరుస్తూ తనపై స్వాతి మాలివాల్పై అరుస్తూ దాడికి పాల్పడ్డారు. దాదాపు 7 నుంచి 8 సార్లు చెప్పులతో కొట్టారు. తర్వాత తన కన్ను భాగం మీద, ఉదర భాగం మీద, అలాగే చెస్ట్ మీద మొత్తం ప్రతి ఒక్క చోట్ల కూడా దారుణంగా కొట్టారు. దానివల్ల నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను అనేది స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేశారు. అంటే దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లే క్రమం కూడా అరవింద్ కేజ్రీవాల్ స్వాతి మాలివాల్తో మాట్లాడి వెయిట్ చేయి, నేను మాట్లాడుతానంటూ కూడా తెలిపిన నేపథ్యంలో 2 రోజుల తర్వాత మాత్రమే స్వాతి మాలివాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. తర్వాత దీనిపై రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా స్పందించారు. అంటే ఇది దాడి జరిగిన మాట వాస్తవమే, దీన్ని మేము ఖండిస్తున్నామంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీ ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి విడుదలైన సంజయ్ సింగ్ కూడా దీనిపై స్పందించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ వివాదం అనేది రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అరవింద్ కేజ్రీవాల్కి ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఏర్పడిందని మనం చెప్పాలి. ఇప్పుడు ఒకవైపు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఢిల్లీలో, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రచారానికి కూడా ఇది ఒక అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకునే దానికి సంబంధించి ప్రత్యర్థి పార్టీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఇతర స్పోక్స్ పర్సన్స్ బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా దీనిపై మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి మాలివాల్ మేజిస్ట్రేట్ 30,000 కోర్టుకు వెళ్లారు. అయితే నిన్న నేషనల్ జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విభవ్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న తన నివాసానికి వెళ్లి భార్యకు నోటీసులు ఇచ్చారు, కానీ హాజరు కాలేదు. రేపటిలోగా విభవ్ కుమార్ విచారణకు హాజరు కాకపోతే నేరుగా తన నివాసానికి వెళ్లి మేమే విచారణ చేస్తామని కూడా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు. ప్రసూన. రైట్ శివ, థాంక్యూ.